బీయింగ్ ఏ పేరెంట్ లైంగిక వేధింపుల విషయంలో మనం ఏమన్నా తెలియకుండా పొరపాట్లు చేస్తున్నాం సార్? అసలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేది అసలు వీ షుడ్ నెవర్ ఎవర్ యూజ్. రెండో విషయం బుల్లింగ్ అని ఒకటి ఉంది. ఈ ప్రైమరీ స్కూల్స్ లోనే ఆట పట్టించుకుంటూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. నువ్వు లావుగా ఉన్నావు, పొట్టిగా ఉన్నావు, నల్లగా ఉన్నావు, నీది అమ్మాయి గొంతులో ఉంది, అబ్బాయి గొంతులో ఉంది అని ఏడిపిస్తూ ఉంటారు. చాలా ఈజీగా తీసుకుంటాం. కానీ బుల్లింగ్ అనేది సచ్ ఎ సీరియస్ మ్యాటర్. ఎందుకంటే బుల్లింగ్ కాబడిన వాళ్ళు చాలా ఇంట్రావర్ట్స్ అయిపోతారు, ఎవరితో మాట్లాడరు, వెనక బెంచ్లోకి వెళ్ళిపోతారు, ఇంట్రెస్ట్ ఉండదు, దే లూజ్ ఇంట్రెస్ట్ ఇన్ లైఫ్ అన్నమాట. చాలా డిప్రెస్ గా వెళ్ళిపోతారు, మనకు తెలియదు. అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే ఆ బుల్లింగ్ చేయబడ్డ వాళ్ళు ఒక్కోసారి వైలెంట్ అయిపోతారు. ఏ బుల్లి అదర్ పీపుల్. రేపు మర్డరు జరిగితే ఎలాగైతే మనం రోడ్డు ఎక్కుతున్నామో ఈ చిన్న చిన్న విషయాలు కూడా బుల్లింగ్ లాంటి విషయాలు అంతే తీసుకోవాలి. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి ఆ బాడీ షేమింగ్ అనేది తప్పు, బుల్లింగ్ అనేది తప్పు అని తెలిస్తే ఆ తర్వాత వాళ్ళు పెద్ద విషయాల జోలికి వెళ్ళరు. లాస్ట్ పాయింట్ అంటే ఈ పాక్సో చట్టం గురించి అసలు చాలా మందికి తెలియదు. పిల్లల్ని ముట్టుకోవడమే కాదు, ప్రైవేట్ బాడీ పార్ట్ గురించి మాట్లాడిన నాన్ కాంటాక్ట్ అబ్యూస్ కూడా సెక్సువల్ కంటెంట్ లోకి వస్తుంది. సో ఇలాంటి చైల్డ్ స్పెసిఫిక్ చట్టాల గురించి తెలుసుకోకుండా కూడా మనం చాలా తప్పులు చేస్తున్నాం. ఇది పెద్దవాళ్ళగా మనం యాజ్ ఎ పేరెంట్, యాజ్ ఎ టీచర్, యాజ్ ఎన్ అడల్ట్ 18 ఏళ్ల పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఎలా సేఫ్ గా ఉంచాలి అనేది తెలుసుకుంటాం.